సమ్మర్లో ఎక్కడ చూసినా ఫ్రూట్ సలాడ్ అండ్ జ్యూసెస్ అయితే అందులో మనకి బనానాయే ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉండవు, ఫ్రూట్స్ కూడా ఏమనిపించవు. మరి ఇంట్లోనే చేసుకుంటే పోలే ఫ్రూట్ సలాడ్ ఈ 3 స్టెప్స్తో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా చిన్న గ్లాస్లో హాఫ్ వాటర్ తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం దగ్గర పడాక ఇందులో ఆల్రెడీ కలిపెట్టుకున్న కస్టర్డ్ని కలుపుకుంటూ వేసుకోవాలి. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్, ఇలాచి వేసుకోవాలి. కొంచెం తర్వాత చక్కెర కూడా వేసుకోవాలి. దీన్ని బాగా చల్లార్చుకోవాలి. మొత్తం చల్లారాక ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. మస్ట్గా ఉండాల్సినవి మాత్రం పోమోగ్రానైట్, గ్రేప్స్, యాపిల్ అండ్ బనానా. అంతా బాగానే ఉంది. టిప్స్ ఏవి అనుకుంటున్నారా? ఓకే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మిల్క్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సెకండ్ వచ్చేసి చాలామంది మిల్క్ చల్లారకుండా ఫ్రూట్స్ వేసుకుంటారు. అలా వేస్తే ఫ్రూట్స్ కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి ఫ్రీజర్లో హైలో ఉంచుకోవాలి, లేదంటే సలాడ్ బాగా పల్చగా అయిపోతుంది అన్నమాట. అండ్ ఎక్కువసేపు కూడా మంచిగా ఉండదు. ఓకేనా? ఈ 3 స్టెప్స్ పాటిస్తే ఫ్రూట్ సలాడ్ మీరు బయట కంటే ఇంట్లో చాలా బాగా చేస్తారు. అసలు నేను చేసింది అయితే సూపర్గా కుదిరింది. అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. అసలు మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి.